ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా క్యూట్ గెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ యంగ్ టైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈజ్ వెన్ హీ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము, అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇన్ మై. ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను మీమ్స్లో, అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. ఇంద్ర వాజ్ సచ్ అ హ్యూజ్ ఫిలిం. నేను చదువుకునే టైంలో 10th ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్. అప్పుడు ఇంద్ర రిలీజ్ అయితే యూ డోంట్ బిలీవ్ మీ సార్, మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్ర. వైట్ వేసుకొని తిరిగేవాళ్ళు. 23-24కి when you decided that hello I also want to act, నేను యాక్టర్ అవుతా అని ఇంట్లో చెప్పిన తర్వాత నేను యాక్టర్ అవుతా. రెబెక్కా సిస్టర్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఎందుకంటే చాలా కష్టపడ్డాం సార్. టూ మెనీ పీపుల్ కిక్ మీ ఆన్ మై యాస్ ఫర్ మీ టు బికమ్. ఇప్పుడు మీరు తెలుగులో చెప్పొద్దు, లేదు ఇది ఇక్కడ లేదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా క్యూట్ గెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ యంగ్ టైడ్ ఆఫ్ తెలుగు సినిమా. మంచి ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్నైనా చాలా అద్భుతంగా పోషించగలడు, అలవోకగా పోషించగలడు. ఏదో నటిస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు కలగకుండా తన క్యారెక్టర్ని మన గుండెల్లో నిలబెట్టగలిగే అతి తక్కువ మంది యంగర్ యాక్టర్స్లో తను ఒక్కడు. అతనే అభినవ్ గోమఠం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ బిగ్ హ్యాండ్స్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏం లేదు ఇందులో, ఇవన్నీ నిజాలు. ఎందుకంటే మీరందరూ ఈ యంగర్ జనరేషన్ లో వచ్చే యాక్టర్స్ లో 1 or 2, 3, 4 వీ కెన్ కౌంట్. వాళ్ళే దేర్ ఏబుల్ టు మేనేజ్ ది షో. ఓకే, యూఆర్ సార్ట్ ఆఫ్టర్ సినిమాల్లో మీరు మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నారు. మీరు పెట్టుకున్న తర్వాత మీ తాలూకు ఇంపాక్ట్ మీరు క్యారీ చేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య నీ సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయి, నేను చూసాను. అండ్ దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్, సూపర్ హిట్ టాక్ వచ్చింది ఫిల్మ్ కి. థ్యాంక్ యూ సార్. అండ్ టుడే అమెజాన్ లో కూడా మంచి టాప్ ట్రెండింగ్. Yes sir, it is trending. I am actually very happy about it. నేను a lot of people are watching it and sending me messages day to day. అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఓహో ఇప్పుడు సినిమా ఇట్లా నడుస్తుంది అంటే ఒక పల్స్ అక్కడి నుంచి తెలుస్తుంది. టుడే Instagram has become one thing to know how the movie is running and everything. పైగా ఇప్పుడు ఓటీటీ అనే దానికి ఒక చిన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే they can see the film according to their convenience. Right. మళ్ళీ ఎప్పుడో కూర్చుని సరదాగా ఇవాళ చూద్దాం అని అందరూ ఫ్యామిలీ అంతా అనుకుని చూడొచ్చు. థియేటర్స్ అట్లా కాదు కదా, ఆ టైం ఫ్రేమ్ లోనే వెళ్ళాలి వాళ్ళు. అది మిస్ అయిపోయినట్టే. అది అంత పెద్ద హిట్ సినిమా. ఇప్పుడు నీ సినిమాకి అదే జరిగింది. నా సినిమాకి ఐ థింక్ ఒక 7 days లో ఒక 4 days బాగా ఆడింది, ఇంకొక 3 days కూడా బాగా ఆడుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. యా, but as you said, Amazon bought it and now more and more people are watching. I think Feb 23rd release ayin sir. That was also one wrong date to release emo. Intermediate exams ee 10th class vallu kodiga busy undadamu. I went to a couple of engineering colleges to promote. appudu vallu chepparu Monday roju maaku lab exam undani. అనుకున్న చచ్చేంద్ర ఇది, ఎందుకంటే we were waiting sir over last 6 to 7 months to release the film. మా సినిమా 2023లో రెడీ అయిపోయింది. ఓన్లీ బికాజ్ ఈ పెద్ద సినిమాలు చాలా వస్తుండే అండ్ వీకెండ్ ఖాళీ లేకపోవడం వల్ల, అండ్ మన సినిమా కొంచెం మన చిన్న సినిమా దాన్ని పెద్ద సినిమాతో వేయడం ఎందుకు అని ఆగి మేము అట్లా ఆగి ఇంకా వి కేమ్ టు Feb 23rd. అసలు చిన్న సినిమా పెద్ద సినిమాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేదు సి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కాంటెంట్,
సి నేను ఇది ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనుకోండి, నేను ఎవరితోటైనా వేయొచ్చు ఆ సినిమా, ఇట్ విల్ స్టిల్ వర్క్. ఐ ఫీల్ లైక్ బికాస్ జస్ట్ లైక్ డీజే టిల్లు. ఇప్పుడు డీజే టిల్లు ఎట్లయితే వాళ్ళు అప్పటికి డీజే టిల్లు వాజ్ ఆల్సో ట్రావెలింగ్ యాక్చువల్లీ మాతో పాటే. ఎక్కడ వాజ్ కమ్ ఇన్ సెప్టెంబర్ రాలేదు, అక్టోబర్ రాలేదు. మేము ఓన్లీ అది ఇచ్చడం ఏంటంటే ఓకే ఈ డేట్ డీజే టిల్లు ఎప్పుడు వస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. డీజే టిల్లు ఓకే ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడుంది, ఈ సినిమా ఎప్పుడుంది, పెద్ద హీరోల సినిమాలు ఏమి ఉన్నాయి, ఇలా మాట్లాడుకొని వెళ్ళడం. సో ఒక ఇది కొట్టేసి ఉంటే, ఒక ఇమేజ్ ఆల్రెడీ సినిమాకుండి దాని సీక్వెల్ వస్తుందంటే దెన్ ఇట్ వుడ్ బి అ లిటిల్ ఈజీ. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి అదే మంచి హెల్ప్ అయింది. యాక్చువల్గా ఆఫ్ కోర్స్ కంటెంట్ వాజ్ వెరీ గుడ్. ఐ సా ఫస్ట్ డే ఫస్ట్ షో డీజే టిల్లు 2. ఐ రియలీ లవ్డ్ ఇట్. నేను ప్రతి మాటకి నవ్వించారు. నవ్వించడానికే మాటలు ఉన్నాయి, నవ్వించడానికే అన్నట్టుగా సీన్లు కూడా అలాగే రాశారు వాళ్ళు. True that. And obviously the whole team worked very hard. That telustundi. On screen their intent was very clear. Yes. I think the writers have also done a great job for digital. Yes. So everybody complete ga andaru kalisi. I think now we should talk about Must Shades unnara. Yes. Ade dani it's suddenly digital. No, you're right. No sir, but Must Shades unnara also నాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ రియలీ లవ్ ద వే దట్ ఇట్ వాజ్ రిటన్. నేను ఇది ఎవరైనా చేయొచ్చే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అందుకే నేను వదిలిపెట్టలేదు. లేకపోతే దట్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్. నాకు అప్పటి నుంచి ఏది మన ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పటి నుంచి ఐ వాజ్ గెటింగ్ స్క్రిప్ట్స్ యాజ్ అ లీడ్ రోల్. రామ్ కామ్, కామెడీ ఇట్లాంటివి వచ్చేవి, స్ట్రైట్ కామెడీస్. కొంచెం స్టోరీ తోటి అంత సాటిస్ఫైడ్ లేక ఐ డెంట్ పికప్ ఎనీథింగ్. అండ్ నాకు ఒకటి ఏంటంటే బికాస్ ఐ డిడ్ ఇనఫ్ థియేటర్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యాక్టింగ్ ఈజ్ స్టిల్ యాక్టింగ్, వెదర్ యువర్ మెయిన్ లీడ్ రోల్ లో కానివ్వండి సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా యువర్ స్టిల్ అన్ యాక్టర్. మేబీ మీడియా అంత ముగ్గు చూపించకపోవచ్చు, మనకి సినిమా అనగానే హీరో హీరోయిన్ లేకపోతే విలన్ మ్యాక్సిమం, డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్. అది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈ లాస్ట్ 10-15 years. దానికంటే ముందు వరకు అయితే ఓన్లీ హీరో హీరోయిన్ అంటే డైరెక్టర్స్ ఉండేది అనుకో, లేకపోలేదు. ఎందుకంటే అప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్ లో రాఘవేంద్రరావు, వాళ్ళంతా దే డిమాండెడ్ యువర్ అటెన్షన్. దే వేర్ లైక్ వాళ్ళు ఎలా ఉండారు అంటే మీరు యూ కుడెంట్ మిస్ దెమ్, దట్ దే ఆర్ దట్ క్యాలిబర్ డైరెక్టర్స్. ఆబ్వియస్లీ ఇట్ నాట్ టుడేస్ టైమ్ లో మనకు సోషల్ మీడియా ఉంది, దేర్ ఆర్ టూ మెనీ ఇట్లాంటి వెబ్సైట్స్, ఎవ్రీథింగ్. ఎనీబడి కెన్ గో టు ఎనీబడి దట్ దే లైక్ అండ్ టేక్ అన్ ఇంటర్వ్యూ. ఆ టైంలో అలా లేకుండింది కదా, మీదే సామ్రాజ్యం అంతా, న్యూస్ పేపర్సే. సో దే డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యూ గైస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అది నిజమే. అది లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒక చిరంజీవి గారి సినిమాలో మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే ఇంకెందుకు ఎవరి గురించి అని ఎందుకు మాట్లాడాలి? అసలు మాట్లాడితే మాత్రం రాస్తే మాత్రం ఎవడని చదువుతాడా అది. సో వెన్ యూఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఆ ఎరాలో వచ్చిన లైక్ ఒక కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, దే ఆర్ ఫ్రమ్ దట్ జనరేషన్ కదా. ఎన్ని సినిమాలు చేసి దే డిమాండెడ్ యువర్ అటెన్షన్. They made the media, they made the people to look at them and not miss them. ఇవాళ ఒక చిరంజీవి గారి సినిమా అంటే విలన్ కోట శ్రీనివాసరావు గారు, ఓ గ్రేట్ ఇది బాగుందే అన్న దీనిలోకి వెళ్ళారు. ఒక అమరీష్ పూరి గారు వావ్, ఒక మన పరేష్ రావులు గారు కంటే ఈయన రావు రమేష్ గారు కాదు, వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావు గారు వాజ్ ద మెయిన్ విలన్ కదా చాలా సినిమాల్లో, ఆయన సినిమాల్లో అప్పుడంతా. సో దే ఆల్ డిమాండెడ్ యువర్ అటెన్షన్. ఇఫ్ దే వర్ నాట్ తప్పనిసరిగా అయిపోయింది. అది వాళ్ళ గురించి రాయాలి, వాళ్ళ గురించి చెప్పాలి అన్నంత ప్రామినెన్స్ లోకి వచ్చేసారు వాళ్ళు. లేకపోతే మీడియాకి న్యాయం జరగదు వాళ్ళ గురించి రాయకపోతే. దట్స్ కరెక్ట్, రియల్లీ కరెక్ట్. బట్ ఇందాక నువ్వు అన్న మాటలో ఒక చిన్న స్టేట్మెంట్ ఫీలింగ్ దొరికింది. ఏంటి అది? అంటే నేను నార్మల్ గా నేను అలాంటి కథ చేసి ఉండేవాడిని కాదు అని చెప్పి. అవును, అంటే ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఆ స్టోరీ వచ్చి నిన్ను మేనేజ్ చేసింది, అట్లనే
నేను ఐ వాజ్ లైక్ అరే ఇది ఏదో బాగుందే ఇది అంటే ఇది ఇప్పుడు సంబడి విల్ లైక్ దిస్ స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు మనం చేయకపోయినా కూడా ఐ థింక్ సంబడి విల్ సే ఎస్ టు దిస్ ఫిలిం అండ్ దే విల్ డూ ఇట్ అండ్ ఇట్ విల్ బికమ్ మైల్ స్టోన్ ఇన్ దేర్ కెరియర్ ఇది చేస్తే. అంటే ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అసలు ఏమి తీసి పెట్టలేము ఈ సినిమాకి, ఇది బాలేదు అని అనడానికి లేదు. ద మోస్ట్ నెగిటివ్ కామెంట్ నేను ఐ థాట్ ఐ వుడ్ హియర్ విచ్ ఐ నెవర్ హర్డ్ ఓన్లీ. నేను మొత్తం మా సినిమా మార్కెటింగ్ అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నిట్లో అంటున్నా, ఎవరన్నా మినిమం అన్నారు అంటే దీనికి లీస్ట్ కామెంట్ ఏదన్నా వచ్చింది అంటే ఇంకా దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి అంటే ఆ వన్ టైం వాచ్ రా అని అంటారేమో అని నేను అనుకున్నా. నేను ఇప్పటికీ అట్లాంటి కామెంట్ నేను వినలేదు సినిమా గురించి. దే ఆల్ సెడ్ దిస్ ఇస్ అ లవ్లీ ఫిల్మ్. ఎందుకు నేను లేటెస్ట్ గా చూసే కదా, లేటెస్ట్ గా చూసా. ఇప్పుడు ఎక్కడ కూడా సినిమా నేను ఇంకో 5 minutes లో సినిమా అయిపోతుందని మై సన్ వాస్ టెల్లింగ్ మీ, ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. అయిపోయింది సినిమా అప్పుడే అనిపించింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2 గంటల 20 నిమిషాలు ఎంతో, 2 గంటల 9 నిమిషాలు ఏదో సమ్వేర్ 2 గంటల 9 నిమిషాలు, అబౌట్ 2 hours. కానీ అది చాలా స్పీడ్ గా అయిపోయినట్టుగా, ఎక్కడ ల్యాగ్ లేకుండా. సార్ ఈ సినిమా ఒకసారి ఫినిష్ అయిన తర్వాత, బికాస్ ద డైరెక్టర్ ఈజ్ న్యూ, ఇందులో చాలా మంది టెక్నీషియన్స్ ఆర్ న్యూ. డైరెక్టర్ డెబ్యూటెంట్, మా మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్, మా డిఓపి డెబ్యూటెంట్. డిఓపి ఇస్ సిద్ధార్థ్. ఆయన పిసి శ్రీరామ్ సార్ దగ్గర పనిచేశారు. బాగా హీస్ సో గుడ్ విత్ హిస్ వర్క్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆల్సో. షార్ట్ చూడు, నువ్వు లోపల కూర్చుంటే నీ ఫ్రెండ్ వచ్చి నీ గురించి ఎవరో వచ్చారు రా అన్నప్పుడు ఆ లైటింగ్ ఇంప్రెస్డ్. ఎంత బాగుందో లైటింగ్ ఆ షార్ట్ అనుకున్నాను. వెనకాల పోస్టర్ చిరంజీవి గారు చూసారా? మా అందరికి అది చాలా ఫేవరెట్ కంపోజిషన్ అది. అంటే ఇంట్లో వీడు పెయింటర్ కాబట్టి వీడు కొన్ని పెయింటింగ్ వేసి ఉంటాడు వీడు అని అనుకునేటట్టు పెయింటింగ్స్ పెట్టామన్నమాట ఇంట్లో, అట్మాస్ఫియర్. అందులో వీడు ఎస్పెషలీ సాడ్ గా ఇట్లా కూర్చొని, ఇప్పుడు ఆ షాప్ నుంచి బయటపడతాడు కదా, దొబ్బేస్తారు కదా, ఇంట్లో కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆ సాడ్ పార్ట్ అప్పుడు మీరు ఒక ఫ్రేమ్ లో వీడు బెడ్రూమ్ లో కూర్చొని ఉంటే వెనకాల చిరంజీవి గారు ఇట్లా చూస్తుంటారు. ఇది మాకు అది ఎంత నచ్చిందో. యూఆర్ లైక్ తీసేటప్పుడు మేము అనుకున్నాం దిస్ విల్ బి గుడ్ అని, బట్ ఎవ్రీ టైమ్ దట్ థింగ్ కమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా క్యారెక్టర్ ఆయన తట్టి లేపుతున్నట్టు. ఇట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బి. కారంలో కూడా త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు మహేష్ బాబుకి, మనం ఆ టైప్ కాదమ్మా, చిరంజీవి టైప్, స్వయం కృషి. రైట్ రైట్ రైట్, అవునవునవును. ఆ ఐకన్ చిరంజీవి గారు అన్న ఒకే ఒక ఐకన్ కి అది ఎన్ని జనరేషన్స్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని డికేట్స్ అయినా కూడా ఆయనది ట్రూ, ఆయన సిగ్నేచర్ ట్రూ. అంటే స్వయం కృషి. సార్ మీరు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత వన్ థింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ టు టాక్ అబౌట్ అంటే, నాకు ఈ సినిమా మస్ట్ షేడ్స్ ఉన్నాయిరా అప్పుడే వెన్ ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈజ్ వెన్ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము, అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇన్ మై లైఫ్. జేఆర్సీలో జరిగింది. అవును, జేఆర్సీ. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. డిడ్ హి రియలీ టేక్ మై నేమ్ అని అనుకున్నాను నేను. అదే నువ్వు కూడా మాట్లాడావు కదా. నేను అఫ్ కోర్స్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకా నేను ఒక రివర్ లాగా ఫ్లో అయ్యా ఆ రోజు. మంచి ఎక్స్ప్రెషన్. అంటే కరిగి నీరైపోయి. అంతే. ఐ వాజ్ ఏంటి సార్ అసలు ఇప్పుడు ఒక చిరంజీవి గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక కమల్ హాసన్, రజనీకాంత్ గారు, దీస్ ఆర్ లైక్ ద బిగ్ స్టాల్వర్ట్స్ ఓవర్ ద లాస్ట్ 4-5 decades. Today they are still working film and they are holding reins. They are kicking box office like left, right, center. Ivala kuda, which is like a huge 40-50 years ఇండస్ట్రీలో టాప్ లో ఉండడం అంటే ఏంటో అది నాకు తెలియని కూడా తెలియదు సార్. ఐ కాంట్ ఇమాజిన్ దట్. సో అట్లాంటి ఒక 3-4లో ఆబ్వియస్లీ చిరంజీవి గారు, వీ యూస్ టు వాచ్ దేర్ ఫిల్మ్స్ వెన్ వీ వుడ్ ఓన్లీ నో తెలుగు.
విల్ కమ్ న్యాచురలీ టు us అంతే కదా. అవును తెలుగులో ఆయన అట్లా చూసి అబ్బా ఏమి ఫైట్ రా ఏమి డాన్స్ రా అని అనుకొని థ్రిల్లింగ్ మూమెంట్స్ టోటల్ నోరు వెళ్ళబెట్టుకొని చూసిన టైము ఒక టైము, తర్వాత ఊహ తెలిసి ఓ ఈయన చిరంజీవి ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని అనుకున్న టైం ఒక టైము. నువ్వు ఐడెంటిఫై చేసుకో నేను చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారిని ఐడెంటిఫై చేయడం మీకు ఊహ వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే ఒక వండర్ లా చూడడం, అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మీరు ఒక టామ్ అండ్ జెర్రీ ఏది చూస్తున్నా ఇంకా చిన్న ఏజ్ 7 years 8 years. వాట్ డూ యూ నో వాట్ సినిమా ఇస్? సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. సమ్ మూవింగ్ ఇమేజెస్ ఇన్ టెలివిజన్. ఒక టామ్ అండ్ జెర్రీలో చూసాం, చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే చూసి అని ఇట్లా చూసింది. తర్వాత 12-13 ఈజ్ దిస్ చిరంజీవి, అరే ఐ లైక్ దిస్ మ్యాన్, ఈయన సినిమానా ఇది, ఓహో ఇది ఒక సినిమా, దీన్ని సినిమా అంటారు, ఐ వాంట్ టు వాచ్ మోర్ ఆఫ్ హిమ్ అని అనుకోవడం. 16, 17, 18 కల్లా ఐ ఆమ్ అ ఫ్యాన్. చిరంజీవి అన్న అంటే తొడగొట్టాలి 100%, 100 days. ఇంద్ర వాజ్ సచ్ అ హ్యూజ్ ఫిలిం. నేను చదువుకునే టైంలో 10th ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్. అప్పుడు ఇంద్ర రిలీజ్ అయితే యూ డోంట్ బిలీవ్ మీ సార్, మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్ర. వైట్ వేసుకొని తిరిగేవాళ్ళు. మేము అసలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసాము. అంటే ఒక సెలబ్రేషన్, సినిమా అంటే సెలబ్రేషన్ అంటే ఎట్లుంటుంది ఆ హడావిడి. థియేటర్ ముందు ఒక 20 minutes 30 minutes ముందు వెళ్తే ఒక హడావిడి ఉంటుంది చూడండి ముందరంతా, ఇంకా ఓపెన్ చేస్తారు వెళ్ళాలి. సచ్ నైస్ మూమెంట్స్ హీ గేవ్ us. ఆయన సినిమాకి వెయిట్ చేసినంత ఇంకే సినిమాకి ఎప్పుడు ఎవరికి వెయిట్ చేయలేదు. అవును, ఈ స్టేట్మెంట్ కూడా లాగడ్ ఇంకెవరో ఇచ్చారు. ఇది చిరంజీవి గారి సినిమా వస్తుందని వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అది చిరంజీవి గారి. somebody has given that statement. That is true. అది generations together. Some excitement is there. Yes. And some unknown kind of a feeling which is now కొంచెం నాస్టాలజిక్ అనిపించవచ్చు. ఒక్కసారి అరే బాట్లాంటి సినిమా మళ్ళీ అవుతుందా అన్న లాంటి ఇది. అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీనేజ్ అండ్ యువర్ ఎర్లీ 19, 20, 18. విల్ ఇట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్ అనే అనుకుంటాం జనరల్ గా అయితే. ఎంత 80 ఇంటర్మీడియట్ అదే కాలంలో అని మాట్లాడితే అట్ ద సేమ్ టైమ్ అబ్బా దెర్ ఇస్ దట్ టైమ్ ఆల్సో when we used to go and watch these films. కాలేజ్ బంక్ కొట్టి, స్కూల్ బంక్ కొట్టి, పేరెంట్స్ తోటి కొట్లాడి వెళ్ళిన సినిమాలు ఏవి ఇట్లా మళ్ళీ అవుతుందా లైఫ్ లోనే? అట్లాంటిది అవ్వదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కలర్డ్ విత్ సంబడి లైక్ చిరంజీవి గారు హూస్ ఫిలిమ్స్ వి వాచ్డ్. ప్రివిలేజ్, ఇట్ ఈస్ టోటల్ ప్రివిలేజ్. అదే ఇందాక మంచి మాట స్టేట్మెంట్. స్టిల్ వాళ్ళు అలాగే ఉన్నారు, అలానే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా, మొన్న కూడా వాల్టర్ వీరయ్య అసలు దుమ్ము లేపేసింది అసలు. సార్ దేర్ I think some 20-25 years ago they were tried and tested. For the last 20-25 years I think they were gold standard only. గోల్డ్ స్టాండర్డ్ ఉండడమే ఒక లాస్ట్ 20-25 years నుంచి అట్లనే అది మనకి 20-25 years ఇప్పుడు నాకు కెరియర్ ఉంటుందో లేదో. సో ఇట్ ఈస్ జస్ట్ బట్ నోట్ ఇట్ డౌన్. మా హిట్ టీవీలో కూర్చుని మాట్లాడుతున్నావు, హిట్ టీవీ లోనే నేను కూర్చుని మాట్లాడతాను. దిస్ ఛానల్ and the viewers of this channel will remember it. You will 100% according to your abilities as an actor. Thank you. You will stand here. Thank you. Thanks a lot. ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు తెలిసిపోతారు. అంటే will this boy really stand or not? Thank you. Right? Thank you. So that you can really rest assured about. I am happy. I am really happy today. ఎందుకంటే just ఒక 10-12 years back when I started off as an actor, I really did question. అంటే మనకి అప్పుడప్పుడు లో టైంలో అనుకుంటూ ఉంటాం కదా సార్, ఇట్లాంటి టైం మనకి ఎప్పుడన్నా వస్తుందా? అసలు మనం చూస్తారా ఎవడన్నా నిజంగా? విల్ మనం ఎప్పుడు, ఎందుకంటే ఆల్వేస్ ఆ టైంలో నేనే కదా వీడు బాగున్నాడు, ఈ అమ్మాయి హీరోయిన్ బాగుంది, ఆ సినిమా మస్తుందిరా, రే ఆ సాంగ్ లో ఏం కొట్టాడరా, ఆ ఫైట్ ఏం చేశాడు, మనమే మాట్లాడుతాం. మన గురించి అట్లా ఎవరన్నా అసలు మాట్లాడుకుంటారా అన్నట్ట. అంటే యాజ్ ఐ వాజ్ సేయింగ్ 18-19 కి ఫ్యాన్ చిరంజీవి గారు,
23-24కి when you decided that hello I also want to act, నేను యాక్టర్ అవుతా అని ఇంట్లో చెప్పిన తర్వాత అప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్. వెన్ ఐ స్టార్ట్ డూయింగ్ థియేటర్, అప్పుడప్పుడే థియేటర్ చేస్తూ ఓహో యాక్టింగ్ అంటే ఇదా, ఓహో ఇలా చెయ్యాలా అంటే మా థియేటర్లో మా సర్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ ఫుల్ టైమ్ థియేటర్ committed, dedicated actor. With COVID, without COVID, they're doing theatre. Very proud of them. వాళ్ళతోటి పని చేస్తున్నప్పుడు అనిపించేది వాళ్ళు ఒంగబెట్టి నార తీస్తుంటారు కదా యాక్టింగ్ అంటే థియేటర్లో ఎక్కువ జరుగుతుంది. అప్పుడు ఏంటి చిరంజీవి ఎక్కడ మనమేంటి ఏంటివి ఒకటేసారి ఎవరైనా ఈ ప్రపంచంలో యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు గానీ చిరంజీవి గారి డైమెన్షన్ అర్థం కాదు. అంతవరకు యాజ్ ఎ ఫ్యాన్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. హీ విల్ బి సో క్లోజ్ టు యువర్ హార్ట్, హీ విల్ బి సో క్లోజ్ అండ్ యూ హ్యావ్ ఎ గవర్నమెంట్ ఆన్ హిమ్. అబ్సల్యూట్లీ you will own him. You own him. Sudden గా when you become an actor and start going through this, you'd be like ఎక్కడో ఉన్నాడైనా, he's not with us. I don't think అప్పటి నుంచి ఆ పేరు తీసుకునే విధానం కూడా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ అంటే ఫిల్మ్, ఐ ఫీల్ ఫిల్మ్స్ ఓన్లీ షుడ్ మేక్ యూ రిలాక్స్ ఎనీ ఆడియన్స్. ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ రిలాక్స్, ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ వరల్డ్ ఫర్ అ వైల్. అంటే అక్కడ జరిగేవన్నీ చాలా ఆషామాషికి కనపడుతుంటాయి మనకు, అందుకని మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఓకే కూల్ అని యూ కెన్ లెట్ డౌన్ అండ్ యూ కెన్ సీ హ్యాపీలీ, నవ్వుకోవచ్చు, ఆ హీరోతో రిలేట్ అయ్యి ఓకే నైస్ రా, గ్రేట్ రా అని పడుకోవచ్చు. యూ కెన్ గేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్. బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది సార్ అసలు, మరి టూ మచ్ కష్టం. అంటే ఆ డిస్టెన్స్ అప్పుడు అర్థం అవుద్ది. అంటే ఎక్కడ ఫుట్ హిల్ దగ్గర ఉన్నాం మనం, వాళ్ళు ఎక్కడ క్రెస్ట్ మీద ఉన్నారు అన్నది ఆ డిస్టెన్స్ అప్పుడు. అబ్సల్యూట్లీ. అండ్ as long as you are a fan, yes, you are just beside him. You are beside him, you are closer to him, you own him. అంతే. బట్ ద డే యూ బికమ్, నేను ఇట్లా థియేటర్ చేయడము ఒక 2 plays అయ్యాయి, ఓ 3 plays అయ్యాయి, ఒక 4 plays అయ్యాయి, మనం ఒకలా చేస్తున్నాం అని మా డైరెక్టర్ నన్ను అంటున్నాడు. నేనేమో అప్పుడు ఆలోచించడం అనమాట. అంటే ఇంతమంది ఇక్కడ చూసే ఒక ఆయన రిహర్సల్స్ లో ఎవ్రీడే చూస్తున్నాడు, ఈయన తింటుంటే రేపు ఒక 200 మంది చూస్తే వాళ్ళేమంటారు. అండ్ ఇప్పుడు దేశం అంతా ఉన్న వాళ్ళు చూస్తే అసలు మన ఎవడరా పట్టించుకునేది, చెప్పు తీసుకొని కొట్టకపోతే చాలేమో అన్న ఫీలింగ్. కానీ నీ కెమిస్ట్రీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ది వే యు ఆర్ అనలైజింగ్ చిరంజీవి గారు. ఇవాల్వింగ్ సార్, ఐ ఇవాల్వ్డ్. అంటే మై అడ్మిరేషన్ ఫర్ హిమ్ evolved over the different stages of relating to the same person. So you are redefining it to yourself. Yes, totally. And అది అట్లా తర్వాత ఈ నగరానికి ఏమైంది వచ్చింది, ఓకే ఈ నగరానికి ఏమైంది, ఓకే సక్సెస్ఫుల్. దెన్ పీపుల్ స్టార్టెడ్ నౌ సేయింగ్ ఏ బాగా చేసావు అని. అప్పుడు అరే ఓహో, సో దిస్ కెన్ హ్యాపెన్ టు మీ ఆల్సో. అచ్చా నైస్ అచ్చా, పీపుల్ ఆర్ సేయింగ్ ఇస్ గుడ్. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు, hey Abhinav, you will be here. Yes. Now I feel a contentment abba, so okay, something we did well, and thanks to God, దేవుడి దయ, ఆ బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఇక్కడ దాకా రాము. ఇది టుడే ఐ ఫీల్ లైక్ మరి ఇప్పుడు లాస్ట్ 10 years లో సార్ ఆల్సో గ్రూ కదా. అగైన్ సార్ ఆల్సో see, it's like I think good actors are like amazing wine. The more number of years, the more mature they will become. So I'm not, నేను కళలో కూడా ఊహించాను ఆయన దాటుతానని, because just by the number of films that he did and the amount of time he spent on top, you can't even imagine that. But ఇవాళ ఇంకొక రకమైన ఫీలింగ్, సార్ ఉన్న ఇండస్ట్రీలోనే మనము ఉన్నామా, ఓకే నైస్. అంటే మా సార్ది నాది ఒకటే డిపార్ట్మెంటా, యాక్టింగ్ డిపార్ట్మెంటా, ఓకే నైస్. అంటే ఆయన ముందర ఫస్ట్ రోలో ఉన్నారు, మేము 10th or 15th రోలోనూ ఉన్నాము. ఓ బట్ వీఆర్ నౌ ఇన్ ద సేమ్ రూమ్. 100th రోలోనే బట్ వీఆర్ ఇన్ ద సేమ్ రూమ్. వీఆర్ మాది ఈ డిపార్ట్మెంట్ అన్నమాట, సేమ్ హాల్. సో వి బోత్ హ్యావ్ టు వాక్ త్రూ ద సేమ్ డోర్. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా
అంటే కంపేరింగ్ ఒక అనాలజీ లాగా షూట్ కి కూడా ఆయన అదే టైంకి వెళ్ళాలి, నేను ఆయన సినిమా చేసినా చేయకపోయినా నా షూట్ కి నేను అదే టైంకి వెళ్ళాలి అట్లా. ఓ సో దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ రొటీన్ దట్ మ్యాచెస్. అబ్బో దిస్ ఇస్ అనదర్ లెవెల్. కామన్ థింగ్ ఒకటి ఉంది, ఏదో చిన్న కామన్ గ్రౌండ్ ఉంది. కాంట్ ఈవెన్ ఎబిలిటీ వైజ్ కానివ్వండి, ది అమౌంట్ దట్ హీ అచీవ్డ్, ఐఎమ్ జస్ట్ బిగినింగ్. సో దర్ ఇస్ నో వే ఐఎమ్ ఈవెన్ ట్రయింగ్ టు అదేంటి సజెస్ట్ కూడా చేయట్లేదు నన్ను నేను దట్ ఐ షుడ్ కంపేర్ మై సెల్ఫ్ విత్ హిమ్. బట్ ఏదో యాక్టర్, హీజ్ ఓకే, హీజ్ పద్మ విభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఓకే. బట్ ఓకే, ఐఎమ్ అభినవ్ గోమట్, ఐఎమ్ యాక్టర్ అభినవ్ గోమట్, ఓకే, స్టిల్ యాక్టర్ ఎక్కడో చిన్నగా. ఇట్స్ కానీ నీ అనాలిసిస్ అంటే ఆయనేమో ఈజ్ ఏ హిమాలయం. ఓకే, ట్రూ. నువ్వు ఐఎమ్ ఫుట్ హిల్. మేము బేస్ క్యాంప్ బట్ నువ్వు దాన్ని చూసి అడ్మైర్ చేసి మాట్లాడే మాటలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు చిరంజీవి గారి గురించి నేను ఇంటర్వ్యూలో చాలా మంది నాతో మాట్లాడతారు, నేను చాలా మంది షేర్ చేసుకుంటాను. దిస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. చిరంజీవి గారు విన్నా కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన. ఆ రోజు నేను యాక్చువల్లీ ఐ షుడ్ మీట్ హిమ్ సార్ ఒకసారి, ఎప్పుడన్నా మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తే ఐ రియలీ వుడ్ లవ్ టు టెల్ హిమ్ హౌ మై కనెక్షన్ విత్ హిమ్ ఇవాల్వ్డ్ అలాంగ్ విత్ మీ. And Aina, he was always on the upward. I think I know him only as a star. I don't know him. I was not even born when he was struggling or when he was just upcoming. I know him as a star only. And that is your privilege. That's a privilege. That's all. You have seen him as a glittering star. No, a privilege is today being in the same industry as him. And that day it was a wonder. That day it was a seventh wonder. Oka world wonder ade kada. Today it is. Ipudu ayana aa generation nunchi generation varaku oka wonder ni create chesi pettaru. A wonder. Yes. Ante you will just get lost. Aa wonder mundu. True. Adi ayana. So ee rojuna it is your privilege. It is my privilege to be acting in the same time that even he is acting. That is my privilege. And me సినిమాలో కలిసి థియేటర్ లో కలిసి అంటే కూడా ఓకే, నా సినిమా కూడా థియేటర్ కే వస్తుందా, ఓకే, నైస్, గ్రేట్. ఆయన కూడా ఒకప్పుడు ఈ థియేటర్ లో ఆడాయా, ఓకే ఓకే, 120 రోజులు ఈ థియేటర్ లో ఆడిందా, ఓకే, గ్రేట్, నైస్ అన్నట్టు అట్లా ఏదో చిన్న చిన్న ఇది ఓ నైస్ మ్యాన్ ఏదో ఎక్కడికో వచ్చాం. బాగుంది ఈ పీస్, చాలా బాగుంది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నార్మల్ గా అంటే నువ్వు ఇట్ వాజ్ వెరీ గుడ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇది మస్తు షేడ్స్ ఉన్నాయి. అవును. బట్ నువ్వు బాగా ఎజైల్ గా డైనమిక్స్ బ్రహ్మాండంగా ఉండే. ఇందాక నువ్వు అన్నావు రామ్ కాము, కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ మోర్ రీచింగ్. అది ఆడియన్స్ ఎందుకంటే బికాజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఆడియన్స్ దేని గురించి వస్తారు, దే కమ్ టు థియేటర్ టు గెట్ లాస్ట్. థియేటర్లో కూర్చుని నవ్వుకుని సరదాగా ఆ థ్రిల్లు అవన్నిటి గురించి వస్తారు కదా. అలాంటి సినిమాలు మీద నీకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదా? లేదు, ఉంది నాకు. అలాంటి స్క్రిప్ట్సే ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఫ్యూ స్క్రిప్ట్స్. ఒక 2 స్క్రిప్ట్స్ మీద పని జరుగుతోంది. ఐ వాంట్ టు డూ దట్ ఓన్లీ. ఐఎమ్ నాట్ స్పిరిచువల్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఫస్ట్ ఐ వర్క్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఓన్లీ. ఐ వాంట్ మై ప్రొడ్యూసర్ టు డూ వెల్. I am that kind of an actor only. A producer's and director's actor. Yes. I maybe more than director, I'm a producer's actor. Okay. I want my producer to make money. When he makes a movie. Appude meeku kuda extension of career untundi kada. Yes. Producer is happy. And endukante nenu over the period of time I also see producers. All kinds of producers. Ippudu chudandi oka Suresh sir laga, oka Dilraju sir laga ఇంత సస్టైన్ అయ్యి ఇన్ని సినిమాలు తీయడం, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ అ డే టు డే బేసిస్ విత్ అ ప్రొడ్యూసర్. అ డే ఇన్ అన్ యాక్టర్స్ లైఫ్ అని యూ కెన్ ట్రావెల్ విత్ హిమ్ విత్ అ కెమెరా అండ్ దే విల్, అట్లాంటి ఇంటర్వ్యూస్ చూసాం మనం. బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ అ డే టు డే బేసిస్ విత్ అ ప్రొడ్యూసర్. హీ బ్రేక్స్ హిస్ బ్యాక్ టు మేక్ అ ఫిల్మ్. అండ్ అదంత ఈజీ కాదు సార్. మనం నార్మల్గానే మనం ఏంటి అంటే ఒక 5,000 రూపీస్ 10,000 ఇస్కాన్కి వాళ్ళు ఇచ్చాము అంటే హ్యాపీరా,
నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇవాళ ఇది అని. దట్ ఈస్ వేర్ వీఆర్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఇస్ సమ్ పర్పస్ ఈవెన్ ఇన్ చారిటీ, ఈవెన్ వెన్ యూ గివ్ మనీ, ద పర్పస్ ఈస్ టు ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సోల్ సాటిస్ఫాక్షన్, దట్ యూ విల్ గివ్ టు ISKCON. You don't really care if that ISKCON నీకు అంత ఇది, నీకు పెద్ద ఇదేం లేదు. అంత ఇది చేసేవాడివి అయితే నువ్వే పెట్టచ్చుగా. at that same 10,000 you can cook food with your own hands and call or make food and distribute it to people with your own hands. Exactly. You don't want to do that. అంత కష్టపడి పెడతారు, వీళ్ళకి ఇష్టం వీళ్ళు పెడుతున్నారు కదా పెట్టే అట్లా. బట్ కంపేర్ దట్ టు ప్రొడ్యూసర్ సార్, ఎనీ ప్రొడ్యూసర్. అదే ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్స్ యాక్టర్ అన్న ఒక నమ్మకం నీలో నీకున్నది కాబట్టి ఆడియన్స్ కి ఏది రీచ్ అవుతుందో ఎక్కువ. అవును, ఒక సీజన్ లో ఒక్కొక్కటి బాగా రీచ్ అవుతాయి. ఒక టైంలో లవ్ స్టోరీస్ బాగా ఆడినాయి, ఇంకో టైంలో యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఆడినాయి, ఒక టైంలో ఫ్యామిలీ డ్రామాస్ బాగా ఆడినాయి. ఇప్పుడు అంతా రామ్ కామ్, థ్రిల్లర్స్, హారర్స్. రామ్ కామ్ హారర్ కాదు సార్ అసలు. హారర్ ఐ డోంట్ థింక్ ఇస్ దేర్ నౌ. మన తెలుగులో ఇప్పుడు హారర్ ఏమొస్తుంది? అదే ఇప్పుడు సార్ థ్రిల్లర్ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఇస్ ఆర్ సూపర్ స్టార్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సెకండ్ పొజిషన్ ఇస్ కామెడీ. థర్డ్ పొజిషన్ ఇస్ లవ్. ఫోర్త్ ఇస్ ప్రాబ్లీ అ థ్రిల్లర్. This is what I see in my observation. Correct. And I know why comedy and love is making superstars out of amateurs. I know why it is happening. అదే అంతే కదా సార్. ఇప్పుడు ఈ నగరానికి ఏమైనా రాకన ముందు నేను అమెచ్యూర్నే కదా. నేనేం ఇట్స్ నాట్ లైక్ యాక్టర్ కాదు కదా. దాని తర్వాత ఇవాళ నన్ను వీడు ప్రొఫెషనల్ అన్న ఒక మాట కానీ, ఒక గుర్తింపు. అవును, ఒక గుర్తింపు. అక్కడి నుంచే. బట్ ఇప్పుడు బట్ అది అలా ఎందుకుందో కూడా నాకు తెలుసు. బట్ నేను అది ఇంటర్వ్యూలో చెప్పాను. నేను చెప్పను, అది నేను చెప్పాను. I want to see, let me first, నాకు ఇదేదో అబ్జర్వేషన్ చేశానని నాకు అనిపించింది. అది ఫస్ట్ నాకు ఉపయోగపడి, నాకు ఉపయోగపడ్డ తర్వాత చెప్తా. స్వార్థం, టోటల్ సెల్ఫిష్నెస్. ఇట్ ఈస్ ట్రేడ్ సీక్రెట్, బిజినెస్ సీక్రెట్. గుడ్. అయితే మరి ఇప్పుడు అంటే నేను ఇంకొక మాట అడుగుతా. మీ యంగర్ హీరోస్ అందరికి అంటే ఇండస్ట్రీలో వింటున్న మాట సుమా, మాకు మేమేం చూడం కదా, బిట్వీన్ ఫోర్ వాల్స్ ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ కథలోని వాళ్ళు యంగర్ హీరోస్ వాళ్ళే కూర్చోపెట్టుకుని రైటర్స్ ని పెట్టుకుని వాళ్ళకి సీన్ ఎలా కావాలి, ఏ డైలాగులు, పంచ్ డైలాగులు, లేకపోతే కథని డైరెక్టర్ ని కూర్చోబెట్టుకుని ఇలా మార్చుకుని అలా మార్చుకుని అని చేస్తున్నారు అన్నది వింటూ ఉంటాం మేము. నువ్వు కూడా సేమ్ స్కూలా? సార్ ఇప్పుడు అలా చేస్తే ఏంటంటే ఎంతో కొంత ఒక రైటింగ్ టాలెంట్ యాక్టర్ లో కూడా ఉండాలి. అందుకే చేస్తున్నారు. జొన్నలగడ్డకి ఆ రిపోర్ట్ ఉంది. సో ఐ థింక్ హీ హ్యాస్ సమ్ రైటింగ్ టాలెంట్ ఆల్సో ఆన్ హిస్ సైడ్. Okay. So and different kinds of writers. There are few writers who can just sit by themselves and write a whole script. వాళ్ళకి అది అవ్వదు. ఒక డిస్కస్ చేసుకుంటూ రాసేది ఒక స్టైల్. అది కొంతమందికి సెట్ అవ్వదు, కొంతమందికి అదే సెట్ అవుతుంది. సో మేబీ సిద్ధు ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ రైటర్. సిద్ధువే కాదు, ఇప్పుడు మన విశ్వక్ సేన్ గాని స్క్రిప్ట్ చేసుకోవడంలో తను కూర్చుని చేసుకుంటాడు అని వింటుంటాం. It's not a mistake at all. No. As long as it helps. No, it is. I think in a way, it feels like you are assuming more responsibility. పోతారు ఎప్పుడు అంటారు. అంటే ఇప్పుడు అది చేయకపోయినా పోయినా హీరోనే అంటారు అనుకోండి. ఫస్ట్ అది వేరే విషయం. సినిమా ఆడితే అంత క్రెడిట్ అంతా హీరోకే వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు మీరు అన్నది బికాస్ యాజ్ యు వర్ సేయింగ్ నాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా అని. I feel అది అలాంటిది ఒకటి బయటకు వస్తుంది అంటే దట్ యాక్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సమ్ రైటింగ్ టాలెంట్ అండ్ హీ వాంట్స్ ఫ్యూ సీజన్డ్ రైటర్స్ టు హెల్ప్ హిమ్ అవుట్, బ్రింగ్ దట్ థింగ్ అవుట్ ఆన్ టు ద పేపర్. పంచ్ డైలాగులు సరే, బట్ ఎక్కడికి వెళ్దాం, అసలు టోన్ ఏంటి, సినిమా టోన్, ట్రీట్మెంట్. మరి నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కదా, లేదు ఇప్పటి వరకు అయితే ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దట్. బట్ నేను ఒక 1 year టైం తీసుకుంటా సార్ ఫర్ మీ టు
యాక్చువల్లీ రైట్ స్క్రిప్ట్ 1 year టైం తీసుకుని ఐల్ టేక్ 1 year టైం. ఓకే. ఇప్పుడు నేను అసలు ఏది వెయిట్లో కూడా కాలు చెయ్యి పెట్టాను అంటే ఐ కెన్ టెల్ దమ్ వాట్ ఐ లైక్ అండ్ ఐ కెన్ టెల్ దమ్ వాట్ ఐ డోంట్ లైక్ ఇన్ అ స్క్రిప్ట్. బట్ ఆల్ టుగెదర్ మా డిస్కషన్ నుంచి ఒక 80-20 వచ్చేసింది అనుకోండి, అంటే 80 ఐ లైక్, 20 ఐ డోంట్ లైక్, స్టిల్ డూ ఇట్. మేబీ ద 20% somebody else likes, maybe the writer likes, 30% maybe the writer likes. Okay, let's do it. Yeah, I don't mind. Because at the end of the day, who is an expert? Ever expert? నాకేం తెలుసు? 100% నాకు తెలిసి రాసినా కూడా అది హిట్ అవుతుందని ఎక్కడ రాసి పెట్టుందా? అదే మన వాళ్ళు అంటే చాలా పాపులర్ గా మాట చెప్తాను, బ్యాక్ ఆడుతున్నప్పుడు ముక్కు పడితే అందరూ ఆడతారంటారు. ముక్కు పడాలి, రావాలి. అలాగే ఇప్పుడు మీ కథలు గానీ ఏదైనా అనుకున్న కరెక్ట్ గా సెట్ అయితే ప్రాపర్ ఈక్వేషన్, ఇదైతే పే కార్డ్ ఆడడం చాలా గ్రేట్ అని అంటారు. లేదు డబ్బులే మొత్తం పోయాయి అనుకోండి, అదొక దరిద్రమైన ఆలోచన, అసలు దాని దగ్గరికే వెళ్ళకూడదు. గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని అని. అట్లే ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు సినిమా నెక్స్ట్ చేసే సినిమాల్లో నువ్వు నీ తాలూకా ఒరిజినల్ చాయిస్ గానీ, ఒరిజినల్ ఇంట్రెస్ట్ గానీ, ఎందుకంటే బికాస్ యు ఆర్ ఇన్ ఎ బడ్డింగ్ స్టేజ్, రైట్? ఇప్పుడు నీ తాలూకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. ప్రొడ్యూసర్ లో ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తో రావచ్చు, డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ తో రావచ్చు, బట్ నిన్ను నువ్వు చూసుకుని యాజ్ ఆల్ ది అదర్ యంగ్ హీరోస్ రైట్, అలాంటి ప్రక్రియ ఏమి చేపట్టబోవట్లేదా నువ్వు? లేదు సార్, నేను యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఇప్పుడు జరుగుతున్న రైటింగ్ ఏదైతుందో ఇంచుమించు ఐ కెన్ ఆల్రెడీ డూ ఇట్. నేను ఏంటంటే బికాజ్ ఆల్రెడీ అది చూసారు కాబట్టి ఐ వాంట్ టు బ్రేక్ సమ్ స్టీరియోటైప్ వెన్ ఐఎమ్ కమింగ్ విత్ మై రైటింగ్. దానికి స్టీరియోటైప్ అంటే వాట్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ ఇన్ యువర్ ఒపీనియన్ ఏం జరుగుతుంది? బై ద వే, ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మీరు యానిమల్ చూసారా? యానిమల్ లో హౌ హీ నైస్లీ హీ ప్లేడ్ విత్ స్క్రీన్ ప్లే. ఐ వాంట్ టు నో స్టఫ్ లైక్ దట్ బిఫోర్ ఐ కమ్ అప్ విత్ మై ఐడియా. లీనియర్ గా వెళ్తుంది అనుకోండి, ఐ కెన్ రైట్ అ లీనియర్ స్క్రిప్ట్. I feel like I can write a linear script. Yeah. Lot of people may not understand linear screenplay ante. Okay, 1 by 1, 1, 2, 3, 4, 5. Today I can be an instinctive writer, which most of it adi నాకు help చేస్తుంది ఎక్కడ అంటే set మీద. When I go as an actor, if I improvise something or if I add something, my director ఆయనకు నచ్చుతుంది. That is where my instinctive writing comes from. ఇప్పుడు దాంతో ఐ కెన్ రైట్ అ స్క్రిప్ట్ యాక్చువల్లీ, సిట్ డౌన్ అండ్ జస్ట్ బ్రష్ అసైడ్ ఎవ్రీథింగ్ అండ్ రైట్. బట్ నాకు అది ఇన్స్టింక్టివ్ కాకుండా ఒక ఫార్ములైక్ ఆర్ ఒక క్రాఫ్ట్ పరంగా నాకు దాన్ని నేర్చుకోవాలనుంది ఆ రైటింగ్. ఇది ఇట్ షుడ్ నాట్ బి లైక్ అది ఆడింది ఇది ఆడలేదంటే అది అంటే ఆ ఐడియా బాగుంది ఇది ఓకే అంటే వన్ టైమ్ వండర్ టైప్, అది నాకొద్దు. ఐ వాంట్ టు నో ద వైజ్ ఆఫ్ ఇట్. హౌస్ ఐ నో హౌ అనేది నాకు తెలుసు. వై ఇది ఎందుకు, వాట్ ఈస్ దిస్ అంటే ఇది క్రాఫ్ట్, దిస్ ఈజ్ హౌ. ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ దెన్ మనకు లాస్ట్ కి ప్రీ క్లైమాక్స్ లో దాన్ని లేపచ్చు. ఇప్పుడు ఇట్లా రాస్తే దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ గోస్ ఆన్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు రైట్ అన్ ఎమోషన్. ఎమోషన్ కి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సార్. ఆ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఎక్కడ పడేయచ్చు ఎక్కడ లేపచ్చు అనేది బాగా తెలుస్తుంది. ఏం నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ యానిమల్ లో ఫస్ట్ హాఫ్ వెరీ నాన్ లీనియర్ గా వెళ్తా ఉంటది. ఎందుకంటే ఆల్దో అంటే ఆల్దో వాట్ ఎవర్ ఆ స్టోరీ జరిగేది మనకు తెలిసిందే, కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ చేశాడు విత్ దట్ స్క్రీన్ ప్లే ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ హీ ఫీల్స్ హీ హ్యాస్ అ వెరీ రాడికల్ వే ఆఫ్ ఎన్విసాజింగ్ ఆర్ ఒక రాడికల్ వే ఆఫ్ అంటే ఒక తిరుగుబాటు ఉంది, ఒక రాడికల్ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఎస్, దిస్ కెన్ హ్యాపెన్. ద లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి తర్వాత కబీర్ సింగ్ తర్వాత, అవును ఒక రిలేషన్షిప్ లో అబ్బాయి అమ్మాయి కొట్టుకోకపోతే అందులో లవ్ ఏ ఉన్నట్టు అని అన్నాడు ఆయన. విచ్ ఇస్ పొలిటికల్లీ కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి అదొక పెద్ద బూతు. బట్ యాక్చువల్లీ మీరు ఆలోచిస్తే హీస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రూటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
వేర్ ఈ మీడియా, సోషల్ మీడియా అవి ఇవి లేనప్పుడు మీ తాతయ్య వాళ్ళు, మా తాతయ్య కాలంలో ప్రేమ ఎలా ఉండేది? కొట్టుకోవడం తిట్టుకోవడంలో చాలా ప్రేమ ఉండేది. వాళ్ళ ఎన్ని సక్సెస్ఫుల్ మ్యారేజ్, అప్పుడు డైవోర్స్లు అయ్యాయా? ఏం లేవు. ఇవాళ అవుతున్నాయి డైవోర్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ రూటెడ్. ది ఎమోషన్ కి రూట్ అయ్యేంత ఎక్స్పీరియన్స్ మనం ఎమోషన్ తోటి అవ్వట్లేదు. అండ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అంటున్నారు కదా, విత్ దిస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఏమైపోతుంది అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ తగ్గిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి అవకాశం చేసుకునే టైం తీసుకోవట్లేదు. సేమ్ టైం, ఇట్ ఈస్ ద సేమ్ 365 days in 18th century. So he is coming from a very rooted knowledge of how love works. Today's time, when you say it out like that, you will get all kinds of negative ఇది. అదే అయింది అక్కడ. ఆయన when he said that, మన అనుపమ ఒక ఇది అట్లా కొట్టుకుంటే గానీ ఎట్లా, ఇవాళ రేపు వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ నార్మల్గా ఏదైనా వర్డ్ కొంచెం అటు ఇటు అండి, యూ కాంట్ కాల్ అ ఫ్యాట్ పర్సన్ ఫ్యాట్, యూ హ్యావ్ టు కాల్ హిమ్ హోల్సమ్. దట్ ఈస్ వేర్ వీఆర్ లివింగ్ టుడే. మాటలు మారిపోయినాయి. మాటలే తూటాల్లాగా కొట్టేసుకుంటుంటే, అసలు తగులుతుంటే మాటలు ఎన్ని మారిపోయి అంటే పూర్వం మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా వచ్చేసింది. మనం అంటే వీఆర్ బికమింగ్ సెన్సిటివ్ టువర్డ్స్, there is more ego now than humanity. I feel. ఎందుకంటే హ్యూమన్ గా ఉంటే there are a lot of possibilities. ఎప్పుడు నాదేంటి, నేనేంటి, నాది, నేను, వాట్ ఈస్ మీ 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 అనేది ఉంటే, వాడు నా మాట అన్నాడు రా, ఎట్లా అంటాడు ఏంటి, నేను వాడితోటి హార్డ్లీ 2 hours మాట్లాడా, వాడు నన్ను రా అన్నాడు అని ఫీల్ అవ్వచ్చు. కానీ అరే కలిసిన వేళ విశేషం, కల్పించిన మనిషి, కామన్ ఫ్రెండ్, ఆ కంటెంట్ అవన్నీ ఆలోచించుకుంటూ అప్పుడప్పుడు ఎవరైనా నిన్ను ఒక రా అన్నా కూడా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ మే నాట్ మీన్ that he actually thinks you are lower than him. That might mean that he relates to you more than you relate to him. అందుకని మీరు వాడిని రా అనలేదేమో కానీ, మిమ్మల్ని ఒకడు అవసరం కంటే ఎక్కువ ఇదేంటే మేబీ హీస్ రిలేటింగ్ మోర్ టు యూ. ఇంత థాట్, ఈ థాట్ లేదు ఇవాళ రేపు. ఎట్లా అన్నాడు నన్ను, హౌ డిడ్ హీ సే దట్, వాడిని కావాలా రేపటి నుంచి ఇట్లాంటి వాళ్ళని దగ్గర. దిస్ ఈస్ వేర్ వీఆర్. సో ఫర్ సందీప్ రెడ్డి వంగ టు సిట్ అండ్ సే కొట్టుకోవడం లేకపోతే లవ్ ఉంది అంటే ఈజీ ఇన్సినేటింగ్ వైలెన్స్ బిట్వీన్, డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సినేట్ చేస్తున్నాడు ఆయన, అక్కడికి వెళ్ళిపోయింది అది. బట్ ఐ స్టిల్ appreciate him for being able to say something like that, because he really doesn't care about what's politically correct. And I can interact అయినా సరే తన వాళ్ళ బ్రదర్ ని కూడా అడిగాను, ఏమంటే మీ బ్రదర్ చిన్నప్పటి నుంచి ఇంతేనా, పెద్దకి మారేదని అంటే వాళ్ళ బ్రదర్ లేదండి చిన్నప్పటి నుంచి ఇంతే అన్నాడు నాతో. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యూ టాక్ టు మై డాడ్, he will say that same thing to you also. అంటే హీఈస్ ఆల్వేస్, అది నేను ఒకసారి విన్నా ఎవరికో చెప్తుంటే, హీఈస్ వెరీ సెన్సిటివ్, అది ఇది చాలా తొందరపాటు ఎక్కువ వీడికి, బట్ అసలు ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు. నా గురించి ఎవరికో చెప్పడం నేను విన్నా. అండ్ ఈ ఆల్సో సెడ్ ఐ అప్రిషియేట్ దట్ విత్ హిమ్. అంటే అసలు అంత ధైర్యం ఉంది అని నేను అనుకోను, బట్ మాట్లాడితే వీడికి ధైర్యం ఉంది అయితే అన్న ఫీలింగ్. అంటే వెన్ హీ వాజ్ సేయింగ్ దట్ ప్రాబ్లీ మా నాన్నమ్మతో చెప్పారో మా బాబాయ్ తోటి చెప్పారు, ఎవరు చెప్తున్నప్పుడు నేను విన్నా. అండ్ టుడే ఐ ఆల్సో ఫీల్ లైక్ ఐ ఆమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఓన్లీ ఇవాళ మనము అలా కొన్ని మాట్లాడద్దులే ఎందుకులే అని కొంచెం హ్యూమెన్ గా ఉండడం, విచ్ ఇస్ ద రాంగ్ టైప్ ఆఫ్ హ్యూమెన్ యాక్చువల్లీ. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితేనే బెటర్, ముందర వాడికి హెల్ప్ అవుతుంది, ఎవరికైనా హెల్ప్ అయ్యేది. ఈ యాటిట్యూడ్ నీది ఏదైతే ఉందో, వాట్ సందీప్ వంగ ప్రెజెంటెడ్ లేదా మాట్లాడింది, రిలేషన్ బిట్వీన్ 2 genders becomes very hard, becomes very difficult. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడచ్చు, లేకపోతే మీ ఫాదర్ తో మాట్లాడచ్చు, అమ్మతో మాట్లాడచ్చు,
నువ్వే నీకు నచ్చినట్టుగా యా మాట్లాడు. యా యా బట్ ఒక గర్ల్ ఫ్రెండ్ తోనో లేకపోతే నీ కౌంటర్ పార్ట్ తోనో లేకపోతే ఒక అమ్మాయితోనో, దట్ ఈస్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, మెయిన్ చాప్టర్. అది అసలు అది ఎలాగా హౌ యూ కెన్ మేనేజ్ ఇట్ రియల్లీ? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి నీ ఆలోచనలు నువ్వు ఎక్స్ప్రెస్ చేసేస్తుంటే అర్జున్ రెడ్డి సినిమాలుగా అయిపోతుంది. అవును, కరెక్ట్. సో ఇది ఇట్స్ నైస్ క్వశ్చన్ సార్. నేను అనేది ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇది అంటే వాట్ ఇంటెన్షన్స్ ఆర్ దేర్ బిహైండ్ ఇట్ అనేది తెలియాలి. దానికి కొంచెం టైం తీసుకోవచ్చు అమ్మాయితో. ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నప్పుడు అసహ్యంగా ఉంది అది అని కూడా చెప్పగలగాలి. ఇంటెన్షన్సే రాంగ్ అనుకోండి, అప్పుడు మంచి చెప్తే మాత్రం ఆపోజిట్ పర్సన్ కి మంచి అయ్యేది ఏముంటది? ఐ కెన్ సింప్లీ ప్రైజ్ అ గర్ల్, 1 year తర్వాత వదిలేయచ్చు కదా. ఐ కెన్ డూ దట్ నో. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐడ్ మచ్ రాదర్ బీ మై సెల్ఫ్. అదే ఇప్పుడు నువ్వు రూడ్ అనుకున్నా క్రూడ్ అనుకున్నా నీ ఇంటెన్షన్స్ మంచివి అయితే అవతల అమ్మాయికి, అండ్ ఆల్ ద టైమ్ పీపుల్ విల్ కమ్ టు నో మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది. టైం ఇవ్వాలి దానికి. అంటే నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ బి క్రూడ్ ఆర్ రూడ్ విత్ ది ఆపోజిట్ పర్సన్ ఆల్ ద టైమ్స్. ఇన్ ది సెన్స్ నేను ఎంత మాట్లాడినానంటే పీపుల్ ఆల్సో షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. అవునవును. ఎందుకన్నానంటే ఒకవేళ కొంచెం క్రూడ్ గా రూడ్ గా ఉన్నా నీ ఇంటెన్షన్స్ మంచివి అయినప్పుడు the girl will at one day will realize totally అరే అబ్బాయి మంచివాడే కానీ కొంచెం. అండ్ అంటే ఇంకోటి కూడా ఉంది సార్. అయితే మనలో ప్రేమ కూడా ఉండాలి, మనలో వార్మత్ కూడా ఉండాలి. అదొకటే ఉందనుకోండి, దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ ఆల్సో థింక్ ఆఫ్ యూ. వీడు కొంచెం వంకర ఈడు అని అనుకుంటారు. వార్మత్ కూడా ఉండాలి. అండ్ వార్మత్ కూడా ఓపెన్ గా వితౌట్ ఎనీ ఫిల్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. లవ్ ఉందనుకోండి, లవ్ వార్మత్ ఉంటే అప్రిసియేషన్ విల్ ఆల్సో కమ్ వెరీ ఓపెన్ గా. నువ్వు మాట్లాడుతుందంటే నాకు అర్జున్ రెడ్డి సినిమా కథలాగా ఉంది. లేదు సార్, సినిమా చూసొచ్చి ఆ సినిమా అంతా నాకు నేను ఇందాక నీకు మస్తు షేడ్స్ నీ గురించి చెప్పినట్టు. No, this is something that I believe. నేను ఒక చిన్న ఇంట్రెస్ట్. Are you closer to that character? By any chance? To Arjun Reddy? I don't know. No, I am not like Arjun Reddy, but I am more closer to Sandeep Reddy Vanga. Definitely. What he does, I can see the reason behind it. నేను యానిమల్ చెప్తా. నేను అడిగా, ఏమండి మీరు ఇదొక ఫ్యామిలీ డ్రామా అదంతా మీరు చేస్తూ ఫాదరు సన్ను మధ్యలో అంత వైలెన్స్ అవసరం అండి అని అడిగాను ఇంటరాక్షన్ లో, మీడియా ఇంటరాక్షన్ లో. వాట్ డిడ్ హి సే అంటే అన్ని చోట్ల కన్నా ఇళ్లలోనే ఎక్కువ వైలెన్స్ ఉంటుందండి అన్నాడు. వెరీ షాకింగ్ స్టేట్మెంట్. అంటే ఆయన ఎలాగ ఆలోచిస్తాడు అన్నదానికి అదొక నిదర్శనం. అండ్ ఐ థింక్ ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే నాకు తెలిసేది ఏంటంటే హీ ఎక్స్ప్రెస్లీ హీ ట్రైస్ టు కట్ స్టీరియోటైపింగ్. ఇది యూజువల్లీ ఇట్లా అవుతుందా సినిమాలో, దీన్ని నేను కావాలంటే 2 scenes వెనక్కి వెళ్ళి దానికి అక్కడ పునాదులు వేసుకొని నేను మళ్ళీ ఈ సీన్కి వస్తా, కానీ నేను అట్లా అయితే రాయా అని ఆలోచించుకునే మనిషి ఆయన. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వాంట్ టు ట్రై దట్, బట్ సమ్ వై కాంట్ యు ట్రై? బికాజ్ ఇట్ ఇస్ ఎ ఫార్మాట్ ఆఫ్ టుడే. తను ఒకటి ఇప్పుడు వర్మ గారు డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది వర్మన్ గారిని ఫాలో అవడానికి ట్రై చేశారు. ఒక రాఘవేంద్ర గారి స్కూల్ ఫాలో అవడానికి చాలా మంది ట్రై చేశారు. చిరంజీవి గారి డాన్స్లు, ఫైట్లు, ఆ యాక్షన్, ఇమోషన్స్ అవన్నీ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. ఒక బెస్ట్ ఫార్మాట్ ని అడాప్ట్ చేసుకోవడం. అంటే అసలు ఆర్జీవి గారి ప్రకారం దట్ ఫార్మాట్ ఈజ్ నాట్ అ ఫార్మాట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ బిగ్ హిట్. అండ్ బికాస్ హీ సింగిల్ హ్యాండెడ్లీ అందరినీ కొట్టిపడేశాడు ద వే హీ మేడ్ దట్ ఫిల్మ్ అని ఆయన అంటారు. ఆయన అసలు ఉన్న రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఇరిచి పక్కన పడేశాడు. సినిమా వాళ్ళంత పెద్ద ఇదైందని. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఆర్జీవి సార్ సెడ్ డ్యూరింగ్ 25 years celebration of Shiva. He said any director who will apply his own personality to short division and characterization of the hero or the way that film appudu బయట కొట్టుకుని తెలుస్తుంది ద టేస్ట్. దట్ ఫిల్మ్ విల్ కమ్ విత్ ఇట్స్ ఓన్ ఆస్థెటిక్ దట్ విల్ మేక్ పీపుల్ నోటీస్ దట్ ఫిల్మ్. అదే చేశా నేను. ఇవాళ సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. దట్ ఈస్ ద కామనాలిటీ బిట్వీన్ దెమ్. He
of course, RGV sir కూడా I don't think he was ever politically correct when he was making Shiva. అవును. Or the way he conceived scene was only, I think he was more in the moment with his scene conceived. తను ప్రతి దాన్ని, ఎందుకంటే వెల్ బిఫోర్ హి మేడ్ శివ ఐ నో హిమ్. మనం ఎక్స్పెక్ట్ చేయం ఇతనిలో ఇంత గొడవ ఉందని. అవును. ఇస్ ఎ షార్ట్ మ్యాన్, లీన్ మ్యాన్, ఇంత గొడవ ఉందా ఇతను? పొట్టివారు గట్టివారు. అదే చాలా మంది ఎక్కడ షాక్ అయ్యారంటే వీడే ఈ సినిమా చేసింది. దట్ ఈస్ వేర్ ఇట్ గెయిన్. ఇప్పుడు రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు చేశారు అనుకో, ఎస్ ఈజ్ ఎ గార్జియస్ పర్సనాలిటీ. వీడు రామ్ గోపాల్ వర్మ అసలు అని షాక్ అయిపోయారు సినిమా. ఎందుకంటే అతను అన్నిటికీ ఎగ్నెస్ట్ కి వెళ్ళాడు. సౌండ్ లేదు, డైలాగులు అరుపులు కేకలు ఉండవు ఎక్కడ కూడా, సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా వచ్చేస్తారు. సింపుల్ రైట్. నిజంగానే కదా, ఒకడు వచ్చి చంపుతున్నప్పుడు వెనకతలు ఆర్ఆర్లు ఉండవుగా. చంపేస్తారు. ఇప్పుడు దాంట్లోని గొల్లపూడి మారుతురారు షార్ట్ చేస్తున్నప్పుడు నేనున్నా. ఏది సార్? అందులో మిడ్ నైట్ గొల్లపూడి మారుతురారిని చంపేసి అందులో ఏవో డైలాగులు ఉంటాయి, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. ఆయన మామూలుగా పెద్ద పెద్ద అరుపులు గట్టి అలవాటు కదా, లౌడ్గా అరవడాలు. కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ ఆయన గట్టిగా అరిస్తే కట్ అని చెప్పి, ఎందుకండి అలా అరుస్తున్నారు అని అడిగాడు. మారుతురారు అప్పటికే సీనియర్ షాక్ అయినా. మరి ఎలాగా అంటే, మామూలుగా చెప్పండి, మామూలుగా మాట్లాడుకుంటాం. అవన్నీ కూడా దట్ ఈస్ వాట్ అఫ్ కోర్స్ ఇందాకన్నట్టు వర్మ గారు వాళ్ళందరూ ఒక పారాడైమ్స్, పారాడైమ్ షిఫ్ట్ సినిమాలు. ఇప్పుడు యానిమల్ టుడే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఐ థింక్ హీస్ లైక్ దట్. లైక్ దట్ హీ మైట్. అండ్ నేను ఆయనకి రూల్స్ బెండ్ చేశారు ఒకటి. హీ ఆల్సో ఈజ్ వెరీ మచ్ ఇన్ టాండమ్ విత్ సంబడి లైక్ మార్టిన్ స్కార్సెసీ ఆర్ క్రిస్టోఫర్ నోలన్. స్టోరీ చెప్పే విధానంలో, కెమెరాని యూజ్ చేసే విధానంలో, ప్రాప్స్ ని యూజ్ చేసే విధానంలో, షార్ట్ డివిజన్ లో, స్టేజింగ్ లో, హీఈస్ వెరీ మచ్ లైక్ వన్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ ఉంది. ఎందుకంటే ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ క్రాఫ్ట్ ఆఫ్ డైరెక్షన్, దే టోల్డ్ మీ దట్. సైన్స్ ఆఫ్ ఇట్ తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దే రెడ్ ఫిల్మ్స్ ఫర్ పిహెచ్డి ఆర్ సంథింగ్ లైక్ దట్. రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు. రీసెర్చ్ దోస్ పీపుల్ టోల్డ్ మీ. ఇప్పుడు లుక్ ఎట్ డార్క్ నైట్, బ్యాట్మెన్ డార్క్ నైట్ క్రిస్టోఫర్ నోలన్ తీశారు కదా. మీరు చూడండి మొత్తం సినిమాలో కేయాస్. దట్ ఫిలిం జోకర్ వచ్చాడు అంటే కేయాసే, గందరగోళం, హ్యాక్నీడ్ ఎవ్రీ. అంటే ఇక ఎట్లా అంటే అసలు వాడికి ఏదో ఒక అసాధ్యం కోలా. నువ్వు ఎలాంటి ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నావు అంటే మా జనరల్ వ్యూవర్స్ చాలా. సారీ సార్, నేను తెలుగులో మాట్లాడుతున్నా. హ్యాక్నీడ్ అంటే ఏంటి ముందు చెప్పు. హ్యాక్నీడ్ అంటే అనుకున్న దానికంటే వక్రంగా, అంటే వంకరగా, ఒక వెంటనే యూటర్న్ వచ్చేటట్టు అదే అట్లా. సో సారీ, బాగా అట్లాంటి క్యారెక్టర్. కానీ మీరు చూడండి కెమెరాని ఎప్పుడు కూడా ఫాస్ట్ మూమెంట్స్ అసలు ఉండవు సినిమా మొత్తంలో. స్టడీగా ఉంటుంది, స్టడీ ఫ్రేమ్స్. అది ఇదే దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ వర్మస్ ఫిల్మ్స్ ఆల్సో. వర్మస్ ఫిల్మ్స్ షేక్ ఉండదు, రన్ కూడా చాలా. బట్ వర్మ సార్ హిస్ షార్ట్ డివిజన్ ఇస్ లిటిల్ డిఫరెంట్. Sir can put camera here also. You might be talking there. His perspective could be there. But these people don't do that at all. Christopher Nolan never did anything like that. Of course. Always, the actor is talking, keep it like that only. నేను ఇప్పుడు నువ్వు ఇదంతా మాట్లాడుతున్న తర్వాత నాకు విచిత్రమైన డౌట్లు కలుగజేస్తున్నాను ఈ సెషన్ లో. నీకున్న ఈ నాలెడ్జ్ కి, ఈ అబ్జర్వేషన్ కి నాకు అనిపిస్తుంది మంచి డైరెక్టర్ అవుతావు అనిపిస్తుంది. అసలు
రియల్లీ లేదు సార్. నుంచి వచ్చావు. లేదు సార్, అదే తప్పు అర్థం చేసుకోకండి, మాటలు చాలా మంది మాట్లాడతారు. అంతేనా? ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు నేను ఎప్పుడు. ఇప్పుడు నీకు చిన్న భయం కలిగింది, నేను ఐ నోటీస్డ్ ఇట్. ఏంటి? ఈయన నన్ను డైరెక్షన్ వైపు తోసేసేటట్టు. అట్లేం లేదు, చీచి అట్లేం లేదు. సి సార్, ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. సి దేర్ వాజ్ ఎప్పుడన్నా ఒక టైం ఉండింది యాక్టింగ్ స్టేజ్ మీద చేస్తుంటే, మన అన్న మీ సినిమా తీసేవాడు ఉంటాడు అంటే మనకి నిజంగానే సినిమాలో అంటే చెప్పా కదా, ఇట్ వాజ్ సరియల్ స్పేస్, సినిమా ఫీల్డ్, వాస్తవిక ప్రపంచం సినిమా. ఇవాళ నాకు ఓకే, ఐఎమ్ థ్యాంక్స్ టు గాడ్ ఒక సినిమా హిట్ అవ్వడం, దానివల్ల పేరు రావడం, ఇవాళ క్యారెక్టర్ పేరుతోటి నన్ను గుర్తుపట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఓకే, సమ్వేర్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ లో కూడా జాయిన్ అయ్యి ఇది చేయాలంటే నేను గెలకడానికి జాయిన్ గాను, నేర్చుకోవడానికి జాయిన్ అవుతా. ఇఫ్ ఐ టేకప్ అన్ అదర్ క్రాఫ్ట్, ఐ వాంట్ టు లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్, బికాస్ దిస్ ఈస్ అ రేర్ ఆపర్చునిటీ. లేకపోతే నోరు మూసుకొని యాక్టింగ్ చేసుకుంటా అంతే. ఇది సైంటిఫిక్ గా నీకు అర్థమైతే కానీ చెయ్యవు. Yes, it is a rare opportunity. Yeah, ante నేర్చుకుంటా, because it is also knowledge. But 100% I believe that you will make a very very good director. ఎందుకంటే నీకు ఎన్నిటి మీద అట్లీస్ట్ నువ్వు డైరెక్టర్ కాకపోయినా ఆన్ సెట్స్ లేకపోతే నీ డైరెక్టర్ ని కూడా నువ్వు బాగా డైరెక్ట్ చేయగలవు. నేను డైరెక్టర్ చేయడం కాదు, అంటే ఆయన పెట్టేది వెంటనే నాకు అర్థం అవుతుంది. డైరెక్ట్ సెన్స్ ఇంకా నువ్వు ఆ సెట్ లో వాడిని పట్టుకుని సాగుగొట్టుతావని కాదు నా ఉద్దేశం. డైరెక్ట్ అంటే యూ కెన్ షేర్. నువ్వు షేర్ చేసుకోగలవు. ఏ రేంజ్ కి షేర్ చేసుకోగలవు, ఏ ఎక్స్టెంట్ కి షేర్ చేసుకోగలవు అంటే ఆ డైరెక్టర్ కూడా ఎప్రిషియేట్ చేసి అరే భలే చెప్పాడు అభినవ్, బాగుంది కదా ఇది ఐడియా అని అనిపించే స్థాయికి నువ్వు షేర్ చేయగలవు. అది ఉంది నీలో. అదే అంటున్నా నేను ఇప్పుడు, నాకు అది గెలకడం అనిపిస్తుంది. మచ్ రాదర్ లెట్ హిమ్ డూ ద ఫిలిం. నేను గెలకను, నేను నేర్చుకొని పూర్తిగా చేస్తా, ఫస్ట్ లాస్ట్. గెలకెళ్ళడం ఎందుకు సార్? నేను ఐ టోల్డ్ యు నో 70-30. 70% నాకు నచ్చితే చాలు, నేను సినిమా చేస్తా. మిగతా 30% నాకు నచ్చలేదు అంటే ఇట్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ప్రాబ్లీ ఇట్ ఈస్ హిస్ విజన్. లెట్ ఇట్ గో, లెట్స్ బి 70. అసలు 100% డైరెక్టర్ విజన్. ఐ కెన్ 70% నచ్చింది అంటే 70% I can relate to what he's saying. Okay, let's go 30%. Even if I don't relate, maybe I'll learn something out of it. Ante ఇది చేసి సి కాస్ట్యూమ్ అని ఒక కాస్ట్యూమ్ లో ఒకటి మా మేకప్ మ్యాన్ కి మేకప్ చెప్పి ఆయన 15-20 years ఇండస్ట్రీ, మహేష్ గారు, he worked with so many people. ఆయన ఇట్లా వద్దు, తెలుసు మొత్తం చేసుకో, ఇంకా నీకు మేకప్ మ్యాన్ అవసరం లేదు అన్నట్టు. యూ షుడ్ బి ఏబుల్ టు డూ యువర్ ఓన్ మేకప్. ఐ డూయింగ్ దట్? ఐ డోంట్ డూ దట్. నాకు అవసరం లేదు, ఆయనకే చెప్తా, ఇంకా ఆయనను పూర్తిగా నమ్ముతా. సేమ్ థింగ్ విత్ డైరెక్షన్ ఆల్సో. మీరు చేస్తున్నారా, ఓకే మనం స్టోరీ చెప్పాం సార్, ఇది ఇక్కడ ఇట్లుంటే బాగుంటుందేమో, అది ఓకే డన్, ఓకే ఒక 1 week ఏదో కరెస్పాండ్ అయ్యాం, ఓకే అవి గుడ్, లెట్స్ గో, ఇంకా లెట్స్ ఫినిష్ ద ప్రాజెక్ట్, లెట్స్ బ్రింగ్ ఇట్ టు ద ఫోర్. ఎందుకంటే ఐ ఫీల్ బిలీఫ్ in the project will also give it energy. It will give. I feel in when this industry trusted something, నువ్వు నమ్మి చేసింది అనుకుంటే బలం నార్మల్ ఇది కాదు. అందుకే మీరు కొన్నిసార్లు మీరు చూస్తే మనకు పర్సనల్ గా యూ మైట్ ఫీల్ లైక్ నాకు ఈ సినిమా నచ్చలేదు, ఇది ఎందుకు ఇంత హిట్ అయిందని. ఇట్ ఈస్ ద కన్విక్షన్ పవర్ ఆఫ్ దట్ డైరెక్టర్, దట్ హోల్ టీమ్. ఇందాక నుంచి నువ్వు చెప్పిన నీ మ్యాట్నీ ఐడల్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన కన్విక్షన్, ఆయన ఎనర్జీ, అబ్సల్యూట్లీ ఆయన డిటర్మినేషన్, ఆయన స్ట్రెంగ్త్. ఒక్కసారి సార్ ఒక డైరెక్టర్, హీరో, హీరోయిన్, బంచ్ ఆఫ్ యాక్టర్స్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళంతా ఒక పేజ్ మీద ఉన్నారు అనుకోండి, వీళ్ళంతా ఒక 10 మందో 15 మందో ఉంటారు. కానీ ఒక సినిమా అవడానికి ఒక 100 మంది 200 మంది కావాలి కదా, వాళ్ళందరి ఎనర్జీ కూడా వీళ్ళతోటి కనెక్ట్ అయిపోద్ది. వీళ్ళు ఒక పేజ్ మీద ఉన్నారు అనుకోండి, దే మైట్ మేక్ అ ఫిలిం. ఇప్పుడు మీరు, నేను అదే అంటున్నా, లుక్ ఎట్ యానిమల్, వై ఈజ్ ఇట్ మేకింగ్ సో మచ్ మనీ? అట్లా అంటే హౌ కెన్ సంబడి బ్రేక్ ఆల్ ద రూల్స్ అండ్ మేక్ 1000 crores? అవును, ఐ బిలీవ్ రాజమౌళి సార్ ఫాలోడ్ ఆల్ ద రూల్స్ అండ్ మేడ్ 1000 crores అని అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా. బట్ లుక్ ఎట్ దిస్, ఇట్స్ అ కన్విక్షన్. ఇన్ బోత్ ద వేస్. నమ్మకుండా కన్విక్షన్, నమ్మి కన్విక్షన్. ఎగ్జాక్ట్లీ. ఆయన కన్విక్షన్ అయింది. హీ కన్విన్స్డ్ రణబీర్ గారు,
ఇదండి క్యారెక్టర్. హీ కన్విన్స్డ్ అనిల్ కపూర్ గారు, హీ కన్విన్స్డ్ రష్మిక, హీ కన్విన్స్డ్ డైరెక్టర్, హీ కన్విన్స్డ్ ఎడిటర్, హీ కన్విన్స్డ్ ద ప్రొడ్యూసర్. ఇంకా దట్ ఎనర్జీ కమ్స్ కేమ్ టుగెదర్ అంతే. హూ కెన్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం కదా. ఇఫ్ అంటే ఇఫ్ Sandeep Reddy Vanga is really that kind of a paradigm shift, then all these actors are working with him for the first time, no? అవును. ఎస్పెషల్లీ అనిల్ కపూర్ గారు, ఆయన కెరియర్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన, మరి ఆయనకు ఎంత పెద్ద జోల్ట్. లేదు, ఐ థింక్ దిస్ క్యారెక్టర్ షుడ్ సే దిస్ అని కూడా అని ఉండొచ్చు కదా ఆయన. అప్పుడు వర్మ గారి లాగా వద్దు సార్, మారుతి గారికి చెప్పినట్టుగా, ఎందుకంటే అరుస్తారు, ఎందుకంటే అప్పుడు ఆయన స్టిల్ ఒప్పుకొని చేస్తుంటాడు కదా. టుడే సినిమా చూసిన తర్వాత ఆయనకు అర్థం ఉంటుంది, ఓహో ఇదా, అచ్చా మన క్యారెక్టర్ ఇట్లా అనుకున్నాము, బట్ ఈయన ఇది కూడా ఇట్లా ఆలోచించాడు కాబట్టి మనం ఇలా చేయమన్నాడు. అంతే, స్కూల్ అర్థం అవుతుంది అప్పుడు ఆఫ్టర్ సీయింగ్ ది ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్. yes, so that conviction, both kind of conviction will make you 1000. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి, నువ్వు డైరెక్టర్ గా, నువ్వు అంటే నేను డైరెక్టర్ ఎందుకంటున్నానంటే బికాజ్ యూ కేమ్ ఫ్రమ్ థియేటర్, రైట్? నువ్వు ఒక యాక్టర్ గా నీకు ఇష్టమా, నువ్వు ఒక రైటర్ గా ఇష్టమా, నువ్వు ఒక డైరెక్టర్ గా ఇష్టమా, నువ్వు? నేనా, ఐఎమ్ ఫస్ట్ ఐఎమ్ అన్ యాక్టర్. ఓకేనా? అసలు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతాం అంటే, నేను ఆల్రెడీ 2 సినిమాలు డైరెక్ట్ చేసేసా, ఒక 2-3 స్టోరీలు రాసేసా అన్నట్టుంది. బట్ ఐ టెల్ యూ, నో, యూఆర్ రైట్ ఇన్ ఆస్కింగ్. లేదు, యూఆర్ రైట్ ఇన్ ఆస్కింగ్. రాత్రి టేబుల్స్ మారిపోతాయి. నీకేదో సడన్ గా వచ్చి ఆడుతూ ఏదో మాట్లాడుతూ ఏదో చిన్న పాయింట్ చెప్పగానే బాస్ ఉండి బాస్ అక్కడే అడ్వాన్స్ పట్టుకొచ్చి నువ్వే డైరెక్టర్ అని జరిగినాయి. బట్ నిజంగా చెప్తున్నా సార్, ఇంకా ఇప్పటి వరకు అయితే నేను ఏది రాయలేదు, డైరెక్ట్ చేయలేదు, కాబట్టి కూడా ఐ కెన్ టెల్ యూ, ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఫర్ ది యాక్టర్ ఇన్ మీ. ఆఫ్ కోర్స్, వెరీ గుడ్ స్టేట్మెంట్, వెరీ గుడ్ స్టేట్మెంట్. You are respecting the actor in you, yes, so much. Yes, ఎందుకంటే అదే కాదు, మేము క్వశ్చన్ అడగగానే నీ ప్రివిలేజ్, ఇప్పుడు ఛాన్స్ తీసుకుని నేను డైరెక్టర్ అయితేనండి ఇప్పుడు నేను పెట్టే ఫ్రేమ్ బట్టి అని మొదలెట్టుకుంటా ఏంటి, అలా మొదలెట్టుకుంటా? లేదు సార్, ఇవన్నీ కలిపి నాకు యాక్టర్ గా నాకు అన్నవే, దట్ షోస్ యువర్ ఎస్టీమ్ ఫర్ ద యాక్టర్ ఇన్ యూ. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే చాలా కష్టపడ్డాం సార్. టూ మెనీ పీపుల్ కిక్ మీ ఆన్ మై యాస్ ఫర్ మీ టు బికమ్. ఇప్పుడు మీరు తెలుగులో చెప్పొద్దు, లేదు, ఇది ఇక్కడ లేదు, చాలా మంది తోటి నేర్చుకున్నా నేను, అండ్ యాక్టర్ అవుతా అని ఇంట్లో చెప్పి నేను యుఎస్ కి వెళ్లకుండా కానివ్వండి ఇది చేశారు. సో దట్ ఈస్ అట్మోస్ట్, చాలా సాక్రిఫైస్ చేసావు. yes, really, absolutely, I know personally. So utmost respect for acting, for the acting. Yes, I might only be 5 out of 10, but ఆ 5 కి total support. నాది full support for that 5 out of 10. నైస్. నీ కమిట్మెంట్, నీ డెడికేషన్, నీ డిటర్మినేషన్ అన్ని కూడా నీకు యాక్టర్ గా బాగా హెల్ప్ అయ్యి, నువ్వు చాలా మంచి యాక్టర్, న్యాచురల్ యాక్టర్. పూర్వం కొంతమంది ఉండేవారు, చలంగారు అని, వాళ్ళు న్యాచురల్ డైలాగ్ చెప్పడం. ఇప్పుడు ఈ ప్రెసెంట్ డే లో నాకు నీతో పాటు ప్రియదర్శి కనిపిస్తాడు. ప్రియదర్శి ఈజ్ మోర్ సెలబ్రేటెడ్ దాన్ యూ టుడే. సినిమాలు చేస్తున్నాడు, హీరోగా చేయమని కూడా ప్రియదర్శిని అడుగుతున్నారు చాలా బాగుంది. బట్ న్యాచురల్ ఫ్లో, ఆ డైలాగు తనుకోకుండా, ప్రిపేర్ అవ్వకుండా, ఆర్టికులేట్ చేయకుండా ఈజీగా చేయగలిగే యాక్టర్స్ లో నువ్వు ప్రియదర్శి బాగా గ్లేరింగ్ గా కనిపిస్తారు యాక్టర్స్ అందరిలో. సో ఈ రేంజ్ నుంచి నువ్వు నీకున్న మంచి ఆ టాలెంట్ నీకు బాగా హెల్ప్ అయ్యి మస్త్ షేడ్స్ లాంటి సినిమా చేసినందుకు నేను మళ్ళీ ఇంకొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే నార్మల్ గా చేయరు, హైటోన్ ఫిల్మ్ ఏదో అంటారు దాన్ని, ఇందాక నువ్వు అన్న హై కాన్సెప్ట్ ఫిల్మ్ అని. బట్ మీ నార్మల్ గా ఏమంటారు, బాగా 4 జోకులు ఉండాలండి, పంచ్ డైలాగులు లేవు సినిమా సీన్ లోని, అమ్మాయి సీషోరు కాశ్మీర్ లో అయిపోయిన పోనీ సీషోర్ అని ఉండాలి అని ప్రొడ్యూసర్ ని కొంచెం మామూలు డ్రెస్సులు అండి, 2 పీస్ సూట్స్ అన్ని ఉంటాయి, కొంచెం నార్మల్ గా 2 పీస్ వేసేయండి కన్విన్స్ చేసుకుని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫుడ్ బాస్ కొంచెం అని డైరెక్టర్ అలాంటివి ఏమి లేకుండా ఆ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలా గౌరవించి దాన్ని అలా డెలివర్ చేయడానికి మీ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి నువ్వు బాగా హెల్ప్ చేసావు. లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ రోజుల్లో హ్యాపీగా నాకు సినిమా అయిపోయిందా అనిపించింది వెంటనే. 2 గంటల 5 నిమిషాల సినిమా అంటే ఈజీగా అయిపోయింది సినిమా అని. అలాంటి ఆ ఫ్లోలో అలాంటి సినిమా చేసావు.
అండ్ రియల్లీ ఐ విష్ మెనీ మోర్ Thank you, sir. ఫిల్మ్స్ అండ్ మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కూడా Yes, absolutely. స్పీడ్ డైనమిక్స్ చెయ్యాలని. నాకు అర్థమైంది మీరు చెప్పేది. వీఆర్ టోటలీ వర్కింగ్ ఆన్ దట్ ఓన్లీ. గుడ్ Right. గుడ్ గుడ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ వాట్ అభినవ్ గోమఠం రేపటి రోజుల్లో, అంటే రాబోయే రోజుల్లో ఏదో అంటారు చూడండి, రాబోయే రోజుల్లో కాబోయే సూపర్ స్టార్ అని, అలాంటి అవకాశాలు అన్నీ ఉన్న నటుడు అభినవ్ గోమఠం. అండ్ తన టేస్ట్ కానీ తన అవుట్లుక్, యాటిట్యూడ్ అన్ని కూడా చాలా మంచివి, విచ్ సూట్స్ ద సినిమా ఇండస్ట్రీ. అంటే సర్వైవల్ ఇండస్ట్రీలో లాంగ్ టైం ఉండాలంటే అలాంటి యాటిట్యూడ్, అలాంటి మైండ్ సెట్ చాలా అవసరం ఒక యాక్టర్కి. అవన్నీ తనకున్నాయి అలాంగ్ విత్ హిస్ టాలెంట్ టు పెర్ఫార్మ్. సో లెట్ us రియల్లీ విష్ హిమ్ లాంగ్ వే ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తను ఎంతో కష్టపడి ఎన్నో సాక్రిఫైస్లతో వచ్చారు కాబట్టి అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయి మనందరికీ ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు, మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ విత్ అస్. థ్యాంక్ యూ సార్.